నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వాడపాలెంలోని తన నివాసం నుంచి సైకిల్పై బయలుదేరిన ఎమ్మెల్యే కొత్తపేట పాత బస్టాండ్ వరకు ప్రయాణించారు. అనంతరం కమ్మిరెడ్డిపాలెం సెంటర్ నుంచి కొత్తపేట బస్టాప్ వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, పర్యావరణ ప్రేమికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ప్రకృతి వనరుల సంరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాల్సిన రోజు అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని చెప్పారు. నమస్కారం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, నాయకులు అందరికీ ఓఎన్ చేసేవారు, స్వచ్ఛంద సంస్థల వారు, దీప్తి స్వచ్ఛంద సంస్థల వారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, గోదావరి కాలుష్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఏ విధంగా కృషి చేయాలనేది వారు కూడా సూచించడం జరిగింది. మోడీ గారు కూడా అనేక రకాలైన చర్యలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్, ఈనాడు ప్రతి 3వ శనివారం కూడా అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రతి శనివారం 3వ శనివారం ఒక నెలలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బుధవారం గ్రామాల్లో కార్యక్రమాలు చేయమని అధికారులందరూ పాలు పంచుకొని ఏ గ్రామానికి ఆ గ్రామం అంతా కూడా చెత్త చెదారాలు, డ్రైన్లు లేదా మంచినీటి ఇబ్బంది లేకుండా మంచినీటి వాటర్ నీటిని కూడా పొదుపుగా వాడుకోవడం కానీ, దుర్వినియోగం అవ్వకుండా ఉండడం కానీ, మంచి వాటర్ మంచినీరు దొరికేలా చూసుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవాలి. దాని తగ్గ మార్పులు, అందుకే ఈవీని ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం 2 ఆటోలు ఓఎన్జీసీ వారి సహకారంతో దీప్తి వారి దీప్తి స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 ఆటోలు, ఒక్కొక్కటి 2,61,000 చిల్లరి డబ్బులతో 2 ఆటోలు అందించారు. తద్వారా ఏంటంటే హైడ్రాలిక్ లిఫ్ట్ అది, అదే తడి చెత్త, పొడి చెత్త కింద కూడా కలెక్ట్ చేసుకుని ఒక మైక్ అనౌన్స్మెంట్ ఉంది, దాని మీద అదో పక్క నడుస్తూ ఉంది. ఈ 2 వెహికల్స్ అన్ని గ్రామాల్లో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రతి పంచాయతీలలో కూడా ఈ విధమైన బ్యాటరీ ఆపరేటెడ్ లేదా ఈవీ వెహికల్స్ తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఒక పక్క స్వచ్ఛ రథం మన కార్యక్రమంలో ప్లాస్టిక్ ని, వేస్ట్ వస్తువులన్నింటి కూడా, కాగితాలు కానీ, ప్లాస్టిక్ కానీ, గాజు కానీ, అల్యూమినియం కానీ, ఏ విధమైన చెత్త లేదా వేస్ట్ మెటీరియల్స్ ఉన్నా అవన్నీ కూడా ఒక వ్యాన్ వచ్చి మీ ఊర్లో ప్రొక్యూర్ చేసుకుని దాని తగ్గట్టుగా ఎంతో కొంత వాల్యూ కట్టి దానికి సంబంధించిన కొన్ని నిత్యావసర సరుకులు మీకు అందించే విధంగా కూడా ప్రతి గ్రామంలో స్వచ్ఛ రథాలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ విధమైన బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఆపరేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ సైకిల్ కూడా ఉపయోగించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కాలుష్యం రాదు, వాయు కాలుష్యం రాదు. మన యొక్క ఏదైతే విదేశ మార్గ ద్రవ్యం కూడా మనకి సేవ్ అవుతుంది. ఈనాడు ఆయిల్ దింపుకోవడం వల్ల మన విదేశీ నిల్వలు తరిగిపోయి ఇబ్బందులు పాలవుతా ఉన్నాం. వీటన్నిటికీ ఎన్నో రకాలైనటువంటి మరి దేశ జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నా దేశం నా బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఇంధన పొదుపు పాటించాలి. అనవసరంగా వెహికల్స్ తిరుగుతూ ఆ వెహికల్స్ ద్వారా ఆయిల్ ఖర్చు పెడుతూ లేదా కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉండడం కంటే ఈ వెహికల్స్ వైపు, సైకిల్ వైపు మరలాలని కోరుతా ఉన్నాం. ఈనాడు ఒక మంచి కార్యక్రమం, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో కొత్తపేటలో ఈ సైకిల్ ద్వారా ర్యాలీలో పాలు పంచుకుని
ఒక సందేశాన్ని అందించడం కోసం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది నా దేశానికి నేను నా బాధ్యతను నేను నిర్వర్తిస్తానని ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. పర్యావరణాన్ని ఎందుకు పరిరక్షించుకోవాలనేది కూడా మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆ దిశలో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతుల్ని చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే జరిగే ప్రమాదం, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే నష్టపోయేది మనమే. అందుకే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనం కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని మనం పాటిస్తూ అందరూ పాటించేలా చైతన్యవంతం చేయాలి. భగవంతుడు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం మనకి భూమి, నీరు, గాలి, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకు వనరులు. మరి వాయు కాలుష్యం లేకుండా, గాలి కాలుష్యం లేకుండా, నీటి కాలుష్యం లేకుండా, భూమి వాతావరణం కలుషితం కాకుండా, వాతావరణం అంతా కూడా పర్యావరణం అంతా దెబ్బతిని రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా, మొత్తం అందరం కూడా నష్టపోయే ప్రమాదం లేకుండా కొన్ని విషయాల్లో అంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవలసినటువంటి చర్యలు, జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అందరూ చెట్లను నాటాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి, నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలి, ప్రకృతిని సంరక్షించాలి, సేవ్ నేచర్. అదేవిధంగా చెట్లు కొట్టకుండా చూడాలి. అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి చర్యలు. ప్లాస్టిక్ని మనం నిరోధించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకం లేకుండా చేయాలి. అవసరం దాని స్థానంలో జూటు లేదా ఇతర వస్తువులు వాడాలి. ఈ విధంగా నాట్ టు యూజ్ ప్లాస్టిక్ కానీ, సేవ్ నేచర్ కానీ, లేదా ట్రీస్ కట్ చేయకుండా ఉండడం కానీ, లేదా అందరూ కూడా మనం గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేసేలా ప్రయత్నం చేయడం కానీ, ఇటువంటి కొన్ని చర్యలు మన కళ్ళ ముందు కనిపించే చాలా ఈజీగా సులువుగా తీసుకుంటాం. మన గ్రామంలోనే పరిశుభ్రంగా ఉంచాం, ఎవరో చెట్లని కాపాడుకోం, పచ్చదనాన్ని పెంపొందించుకోం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాం. చెత్త చెదారాలు మన ఇష్టానుసారంగా డ్రైన్లు లేదా అక్కడ వాటర్ అంతా కూడా మురుగునీరు అంతా కూడా పారకుండా అక్కడే ఉండిపోయి దాని ద్వారా అనేక రకాలైన దుర్గంధాలు, దోమలు, రకరకాలైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు తలెత్తేలాగా కనీస చర్యలు కూడా మనం తీసుకోం. ఏదైనా చేయాలంటే ప్రభుత్వం చేయాలి, లేదా అధికారులు చేయాలి, ప్రజాప్రతినిధులు చేయాలని చాలా తేలిగ్గా మనం అంటూ ఉంటాం. కానీ ఇది ఏ ఒక్కరో చేస్తే జరిగేది కాదు. అందరిలోనూ కూడా మార్పు రావాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి, ప్లాస్టిక్ని నిరోధించాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడే దాని మీద అవేర్నెస్ వస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈనాడు ఇంధన పొదుపు గురించి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పశ్చిమాసియాలో సంభవించినటువంటి యుద్ధ వాతావరణంలో ఆయిల్ ధరలు పెరిగిపోయి ఆయిల్ దొరకనటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి శుక్రవారం కూడా నో వెహికల్ డేగా ప్రతి ఒక్కరూ సైకిళ్ళు యూజ్ చేయండి, లేదా ఈవీ సైకిల్ యూజ్ చేయండి, లేదా ఎలక్ట్రిక్ సైకిల్ యూజ్ చేయండి అని కోరుతా ఉన్నారు. ఈ రోజున వైజాగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సైకిల్ మీద వెళ్తూ ఒక మోటివేషన్, ఒక స్ఫూర్తిగా వారు కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సైకిల్ మీద ప్రయాణం చేయడం ద్వారా ప్రజలకు అందరికీ స్ఫూర్తిదాయంగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిలిపివ్వడం జరిగింది.